అందరికీ నమస్కారం. నా పేరు రత్నం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు భారతదేశ వ్యాప్తంగా నిందించేది కేవలం ఒక పోలీసు వాళ్ళను మాత్రమే. ఈ పోలీసు వాళ్ళు సెక్యూరిటీ లేనిదే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా బయటకు అడుగు పెట్టడానికి ధైర్యం చేయరు. కానీ పోలీసుల్ని మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న ఈరోజు రాజకీయ నాయకుల గురించి మనం కొంచెం ప్రస్తావన చేద్దామండి. తర్వాత ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పరిధి చూసుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖద్దరు మధ్య నలిగిపోతున్న ఖాకీలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అధికార పార్టీ ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉంటారో ఆ అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేయటం అనేది వారి బాధ్యత. లేకుంటే వారిని సస్పెండ్ చేయడమో లేకుంటే ఇంకా ఇతరత్ర కార్యక్రమాలలో బాగా రూడ్గా ఉపయోగించుకోవటం ఇలాంటివి చేస్తుంటారు. ఇవన్నీ ఎందుకు లేనని చెప్పేసి పోలీసు వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి పనిచేయడం అనేది కామన్ ఎక్కడైనా కానీ. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇలా అనేకమైన పార్టీలకు ఇప్పటిదాకా మనుగడలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా పోలీసు వాళ్ళని నిందించేవాళ్ళే. నిజంగా ఈ పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఏ రాజకీయ నాయకులకు రక్షణ ఉంటుందండి? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడినా కానీ ఒక అధికార పార్టీ మీటింగులు ఏర్పాటు చేస్తే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి రక్షణగా ఉండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అంటారు. అధికార పార్టీ వాళ్ళకి మరి వాళ్ళు చెప్పినట్టు చేయాలి, తప్పదు. తర్వాత వాళ్ళే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళనే ఉపయోగించేసుకొని వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు కదా. అంటే అప్పుడు మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అప్పుడు ప్రతిపక్షంకి వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ ప్రతిపక్షం వాళ్ళు కూడా పోలీసు వాళ్ళని నిందించేది. అంటే ఈ ఖద్దరు మధ్య నలిగిపోతుంది ఖాకీ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ ఖద్దరు చెయ్యలేని పనంటూ ఒకటి చెప్పండి. ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా, ఏ బహిరంగ సభలు జరపాలన్నా కానీ 10-15 రోజుల నుంచి ముందే ఆ ఏరియాలో రెక్కి నిర్వహించి అన్ని విధాల మీ జాగ్రత్తలు తీసుకునేటువంటి పోలీస్ అన్నలకి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారనంటే అది ఏం చెప్పాలో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే నిజంగా అందుకే అమరవీరులు, పోలీస్ అమరవీరులకు జోహార్లు అనేది అందుకే. వాళ్ళ వృత్తిలో ఉన్నంతసేపు కూడా వారి స్వార్థపూరితమైన ఆలోచనలు కూడా పక్కన పెట్టేసి వారి పనులు కూడా ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో, ఏదైతే ఆజ్ఞ పాటిస్తుందో దాని ప్రకారమే పోలీసు వాళ్ళు పనిచేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఏమంటారండి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చాలామంది వరకు పోలీసు వాళ్ళని తిట్టేవాళ్ళే. డైరెక్ట్గా ప్రముఖంగా ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పర్మిషన్ ఒక ఏరియాలో ఇస్తే ఇంకొక ఏరియాలో వాళ్ళు బహిరంగ సభ అనేది జరపడం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళు ఆపడానికి అని వెళితే అక్కడ పోలీసు వాళ్ళతో డైరెక్ట్గా ఒకటే వార్నింగ్ ఇచ్చారు. నేను పోలీసు వాళ్ళతో చాలా మర్యాదగా ఉంటాను, పోలీసు వాళ్ళు నాతో అదే విధంగా ఉండాలి, లేకపోతే నాతో పెట్టుకుంటే పైకి పోతారు అనే మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న మనం చూస్తే ఇప్పుడు రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఆయన ఏమంటున్నాడండి, 7 సముద్రాల అవతల దాగున్నా కానీ ఒక్కొక్కళ్ళని పిలిపించి బట్టలు ఊడదీపిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఇక్కడ నడి రోడ్లో పోలీసు వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఉరికిస్తాను, పిచ్చి కుక్కను ఉరికిచ్చినట్టు అని ఆయన అన్నారు. ఇష్టానుసారంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళనే అడ్డం పెట్టుకొని పనులు చేయించుకునేది, పోలీసు వాళ్ళనే వాళ్ళ రక్షణ లేకుండా వీళ్ళు బయటకు కూడా పోరు. అలాంటి పోలీసు వాళ్ళని ఇష్టానుసారంగా ఎవరి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పులేదు అనొచ్చు, కానీ ఎలా? రాజకీయ నాయకులు అనే వాళ్ళ మధ్యలో నలిగిపోతూ ఉన్న ఈ ఖాకీల పరిస్థితి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. ఇవాళ రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఒక్క 6 నెలలు పోలీసు వాళ్ళను ఫ్రీగా వదిలేయండి, వాళ్ళ ఒత్తిళ్లు లేకుండా
ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న జైళ్ళు కూడా సరిపోవు వాళ్ళకిన డ్యూటీలు చేస్తే. ఎందుకంటే రౌడీలు, గూండాలు, డెకాయిట్లు, పీడీ యాక్ట్లు కానివ్వండి, ఎవరైనా కానీ గుట్కా, మట్కా, సారా, బెల్ట్ షాపులు, ఇసుక మాఫియా, తర్వాత గ్రావెలు, ఇలాంటివన్నిటి మీద పోలీసు వాళ్ళు కన్ను పెట్టారు అని అంటే గిజ 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 తనకలాడతారు ఎవరైనా కానీ. అలాంటి పోలీసు వాళ్ళని పని చేయకుండా చేస్తుంది ఎవరండి? ఇవాళ రాజకీయ నాయకులు కాదా? ఈ ఖద్దరు వాళ్ళు కాదా? మీరు చేసుకుంటూ తప్పులు పోలీసు వాళ్ళ మీద నిందలు వేసుకుంటూ పోలీసు వాళ్ళు అధికార పార్టీకి అండదండలుగా పనిచేస్తున్నారంటే ఎక్కడా ఈ పోలీసు వాళ్ళు? గతంలో నీ దగ్గర చేసిన వాళ్ళే కదా. గతంలో నీకు సెల్యూట్ చేసినటువంటి ఈ పోలీసులు ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే, తప్పదు. మీరు అంటే మీ అవసరాలు తీరిపోతే మాత్రం ఏం పర్వాలేదు, పోలీసు వాళ్ళని మాత్రం నిందించాలి. ఇదేం పద్ధతి అండి? ఇక్కడనే కాదు, 2 తెలుగు రాష్ట్రాలనే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఇదే విధంగా ఉంది. పోలీసు వాళ్ళు నిజంగా పని చేస్తే ఏ రాజకీయ నాయకుడు పనికిరాడండి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గుట్కా కానీ, మట్కా కానీ, ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీషన్స్ అన్నీ జరుగుతూ ఉంటే వాటన్నింటినీ ఛేదించడం పోలీసులకు ఎంతలో పనండి? పట్టుకోలేరా? పట్టుకుంటారు. కానీ ఫోన్లు వచ్చేది ఎవరి దగ్గర నుంచి? మీ దగ్గర నుంచే. ఈ రాజకీయ నాయకుల దగ్గర నుంచే ఫోన్లు వచ్చేది. వాడు మా మనిషి, వదిలేసేయి. ఇక ఇల్లీగల్ యాక్టివిటీషన్స్ మొత్తం చేస్తుంది మీరే. దాన్ని ఖండించి పట్టుకొని పోలీసు వాళ్ళు ధైర్యం చేసి వాళ్ళని లోపలేస్తే ఫోన్లు చేసేది మీరే, విడిపించేది మీరే. మళ్ళా పోలీసు వాళ్ళని తిట్టడం ఎందుకండి? ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇక్కడనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా ఇంతవరకు మొన్నటి వరకు ఉన్నది ఏంటండి? పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఆయన అది యాక్సిడెంటా, హత్య అనేది పోలీసులు ఎంతలోకి తేలుస్తారండి? తెలవలేరా? అది సిచ్యువేషన్ జరిగిన ఒక్క రోజులోనే 320 సీసీ కెమెరా ఫుటేజీలు తీశారు అని అంటే ఎంత హానెస్ట్గా పనిచేశారండి పోలీసు వాళ్ళు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం ఇంత బయటకు రాలేదనంటే అది పోలీసు వాళ్ళు ఆపుతుందా? కాదు, రాజకీయ నాయకులు ఆపుతున్నదే అది. అలాంటిది పోలీసు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళని చేయమని చెప్పండి, ఎంతలోకి వస్తుంది? ఒక్క రోజులోనే అంతా చేసిన వాళ్ళు రెండో రోజు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయలేరా? నిజంగా హత్య అనుకుంటే ఒకవేళ ఇది యాక్సిడెంటు అన్నా కానీ బయట పెట్టేవాళ్ళే. యాక్సిడెంటు అనేదానంటే బయట పెట్టేవాళ్లే కదా. మరి ఇంతవరకు అది రాలేదు అని అంటే అర్థం ఏంటి? గూఢార్థం అంటే ఏదో ఉందనే కదా. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే ముందు పోలీసు వాళ్ళని నిందించడం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మానుకోండి. ఎందుకంటే పోలీసు రక్షణ లేనిదే. మీరు అనుకుంటారు మాకు కేంద్రం Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తుంది, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వచ్చే లక్షల మంది కార్యకర్తల నుంచి మిమ్మల్ని కాపాడేది మొట్టమొదటిగా పోలీసు వాళ్ళే. అక్కడ వారం 15 రోజుల నుంచి రెక్కి నిర్వహించి ఎవరు ఎటువంటి స్థలాల్లో ఎక్కడ ఉన్నారో అందరికి వెళ్ళి డేగా కన్ను చూపు వేసి వాళ్ళు మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటే, ఇవాళ మీ ఇష్టానుసారంగా మీరు పోలీసు వాళ్ళని మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వాళ్ళందరూ ఒక్కసారి అనుకొని వెనక్కి తగ్గితే జరిగిన రోజులు లేవా? మేము పని చేయం, రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు లేకపోతే పని చేస్తాము అని చెప్పేసి ఒక్కసారి స్ట్రైక్ చేస్తే ఆ విధంగా జరిగింది కదా గతంలో కూడా. మరలా ఆ విధంగా ఎందుకు పునరావృతం చేసుకోవాలి? ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో 2019 ఎలక్షన్స్కి ముందు గోరంట్ల మాధవ్ తను ఒక ఏరియాలో సిఐగా ఉన్నారు. ఈ గోరంట్ల మాధవ్ అక్కడ జరుగుతూ ఉన్నటువంటి గొడవలని అదుపు చేయటానికి అని చెప్పేసి చేస్తే అక్కడ ఆ నాయకులు ఏం చేశారండి? గోరంట్ల మాధవ్ని ఇష్టానుసారంగా తిట్టారు. తిట్టిన తర్వాత అతను ఒక సవాలు విసిరాడు. నేను పోలీసుని, నువ్వు చెప్పినట్టు పనిచేసే కుక్కని కాదు, చూస్తావా నా పోలీస్ దమ్మేందో అంటూ 2019లో తాను ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచాడు. పోలీసు వాళ్ళు అనుకుంటే చేయలేరా? చేస్తారు ఖచ్చితంగా. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి గెలిచిన వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. ప్రజాసేవ చేసిన వాళ్ళు కాదా? చాలా చేశారు. ఉపయోగించుకోండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగించుకోండి. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే మళ్ళీ ప్రతిపక్షంలోకి వస్తారో అప్పుడు వాళ్ళని విమర్శించడం కాదు, వారు మీతోటి వారే అని చెప్పేసి గమనించుకొని వారికి మద్దతు ఇవ్వండి, వారిని అన్ని చోట్ల విలువిచ్చి కాపాడండి.
థ్యాంక్ యూ వెరీ మచ్.